వెబ్ సిరీస్లు తిరిగేశాడో యూట్యూబ్ లో సెర్చ్ చేశాడో తెలియదు కానీ ఒక్కరిద్దరిని కాదు ఏకంగా నలుగురి హత్యకు పథక రచన చేసేశాడు. అలా అని అతడు కరుడుగట్టిన క్రిమినలే కాదు, నూనుగు మీసాల మైనర్. ఇంట్లో చంపి ఊరవతల 4 డెడ్ బాడీలను తగలెట్టేశాడు. యాక్సిడెంట్ గా సీన్ క్రియేట్ చేసి తనదైన స్టైల్లో కథ నడిపించేశాడు. వినడానికంతా బాగానే ఉంది, మరి ఎక్కడ ఫెయిల్ అయ్యాడు, పోలీసులకు ఎలా చిక్కాడు చూడండి. రాజస్థాన్లోని అజ్మేర్ జిల్లా శ్రీరాంపుర గ్రామం. గురువారం ఉదయం శివారులో స్కార్పియో వాహనం చూస్తుండగానే మంటలు వాహనం మొత్తం అంటుకున్నాయి. మంటలు ఆర్పాక వాహనాన్ని టచ్ చేస్తే 4 మృతదేహాలు. ఊరంతా షాక్లోకి వెళ్లిపోయింది. రోడ్డు ప్రమాదమా, దాని కారణంగా జరిగిన అగ్ని ప్రమాదమో అనుకున్నారు పోలీసులు. ఆ దిశగానే దర్యాప్తు చేపట్టారు. బట్ విచారణ జరిపే కొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగులోకొచ్చాయి. ఇది నార్మల్ ఇన్సిడెంట్ కాదని, పక్కా ప్లాన్తో జరిగిన హత్యాకాండని తేల్చేశారు. అసలు మ్యాటర్ ఏంటంటే, రామ్ సింగ్ కు 2 భార్యలు. మొదటి భార్య సునీతకు కొడుకు, కుమార్తె. మొదట్లో భార్య పిల్లల్ని బాగానే చూసుకునేవాడు. అయితే ఈ మధ్య సురజ్ఞాన్ దేవి అనే మహిళకు దగ్గరయ్యాడు. ఇంట్లో వాళ్ళకిష్టం లేకున్నా ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పట్నుంచి రామ్ సింగ్ మొదటి భార్యను వేధించడం మొదలెట్టాడు. అది కొడుక్కి ఏమాత్రం నచ్చలేదు. ఇప్పుడు ఉపేక్షిస్తే రేపటి రోజున ఆస్తులు కూడా సవతి తల్లికే వెళ్తాయని కుట్ర పన్నాడు. తండ్రి, అమ్మమ్మ, సవతి తల్లి, ఆమె బిడ్డ ఇంట్లో ఉన్న సమయంలో పలుగు పారతో నాబాలిగా విరుచుకుపడ్డాడు. తలపై బలమైన గాయాలతో 4 స్పాట్లోనే చనిపోయారు. హత్యాకాండను ప్రమాదంగా చిత్రీకరించాలని ప్లాన్ చేశాడు. 4 మృతదేహాలను వాహనంలో పడేసి శివారు ప్రాంతానికి తీసుకువెళ్లాడు. రోడ్డు పక్కన వాహనం ఆపి డీజిల్ జల్లి నిప్పంటించాడు. ఇదంతా చేసి కూల్గా ఇంటికి వెళ్లాడు నాబాలిగా. వాహనంలో మంటలు చెలరేగి 4 చనిపోయారంటూ సీన్ రక్తి కట్టించాడు. పైకి ఏడుస్తూ లోన నవ్వుకుంటూ స్క్రీన్ ప్లే పండించాడు. ఎప్పుడైతే పోలీసులు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారో అప్పుడు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ముందు బుకాయించాడు. ఆ తర్వాత హత్యలు చేసింది తానే అని అంగీకరించాడు. कोराड़ा थाना क्षेत्र के श्रीरामपुरा गांव में आज सुबह अर्ली मॉर्निंग की जो घटना थी कि 4 व्यक्ति मृत अवस्था में राम सिंह चौधरी, चारों की डेड बॉडी घर से करीब 500 मीटर दूर मेन रोड पे जली हुई कार के अंदर बॉडी जली हुई मिली थी। इसके बाद गहनता से जांच के बाद ये बात सामने आई है कि जो प्रथम पत्नी थी सुनीता, उसके 2 बच्चे, एक नाबालिग है और दूसरी उसकी बेटी सरिता, इन्होंने मिलकर के इन सब का मार दिया। उसके बाद ही बॉडी को गाड़ी में डाल करके और घर से थोड़ा दूर ले जा करके और फिर इस पूरे घटनाक्रम को अंजाम दिया है। నాబాలిగా అతని తల్లి, చెల్లిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. తెల్లవారుతుండగానే జరిగిన ఈ ఘోరం ఆ తర్వాత వెలుగులోకొచ్చిన నిజాలతో గ్రామమంతా నివ్వెరపోయింది. ఇన్నాళ్లు కిరాతక మనుషుల మధ్య తిరిగామా అని నోరెళ్లబెట్టారంతా.